ఉదయం నుంచి కూడా ఈ రాష్ట్రంలో మరి వచ్చినటువంటి ఈ మోండా తుఫాను నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన కారణంగానే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రతినిత్యం ఒక్క సమయం కూడా వేస్ట్ చేయకుండా అధికారులను అప్రమత్తం చేసి కోస్టల్ కారిడార్ ఏదైతే ఉందో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా అన్ని జిల్లాల అధికారులని అప్రమత్తం చేసి ప్రతి క్షణం టెలికాన్ఫరెన్స్ కానివ్వండి, ఆర్టీజీఎస్ ద్వారా వాళ్ళకు కావాల్సినటువంటి అధికారులు సూచనలు ఇవ్వడంతో వాళ్ళ మరి ప్రాణ నష్టం అనేది ఈ తుఫాను వల్ల ప్రాణ నష్టం అనేది ఎక్కడా కూడా జరగలేదు. దురదృష్టవశాత్తు కొన్ని చోట్ల బాగా కొన్ని జిల్లాలు నష్టపోవడం జరిగింది. మరి ప్రాణం విలువైనటువంటి ప్రాణాలని ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అధికారులను కూడా కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడం వల్ల ప్రజలందరూ కూడా మరి మన కృష్ణా జిల్లాలో విజయవాడలో ఉన్నటువంటి ప్రజలందరికీ కొంత గొప్ప ఆర్థిక నష్టం జరిగినప్పటికీ కూడా ఎవరు కూడా చనిపోవడం జరగలేదు. విజయవాడ నగరంలో మరి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో ప్రతినిత్యం ఏం జరుగుతుంది, కొండ చర్యలు, మరి ఆ కొండ మీద ఉన్నటువంటి డివిజన్లో 3వ డివిజన్ కానివ్వండి, 6వ డివిజన్ కానివ్వండి, 2వ డివిజన్ కానివ్వండి, మరి మనకు ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు ఎక్కడైనా శాఖనెట్ నిలబడిపోయిందా, కొండ ప్రాంతాల్లో ఏమైనా కొండ చర్యలు జారినాయా, ప్రతినిత్యం కూడా అధికారులను సంప్రదింపులు చేస్తూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి ఏ అవసరం వచ్చినప్పుడు కూడా ఎలక్ట్రిసిటీ అధికారులతోటి కరెంటు పవర్ ఎక్కడెక్కడ పోయింది, పవర్ పోయినటువంటి ప్రాంతాల్లో మళ్ళా పవర్ ఇచ్చేటటువంటి పరిస్థితిని ఎమ్మటనే తీసుకురావడం, మరి మానిటరింగ్ చేయటం వల్ల ఇవాళ కొంత విజయవాడ నగరంలో మరి కొంత నష్టం జరిగినప్పటికి కూడా చాలా వరకు మనం అదృష్టంగానే భావించాలి. మన శాసనసభ్యులు కానివ్వండి, పార్లమెంటు సభ్యులు కానివ్వండి, మరి ఈ రకమైనటువంటి మానిటరింగ్ చేయటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందించడం వల్ల మనం ఈ తుఫాన్ని గట్టెక్కించామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.